తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో 3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో? మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరత్వాడ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో పాటుగా మనకి సౌత్ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణిల యొక్క ప్రభావం దాదాపుగా మనకి మధ్య తెలంగాణ మీద ఎక్కువగా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ద్రోణి మరియు ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని వచ్చే 3 రోజులు కూడా అక్కడక్కడ మనకి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కడ వర్షాలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య తెలంగాణ జిల్లాలు మరియు అలాగే మధ్య తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, మెదక్, అలాగే మనకి హైదరాబాద్, మడ్చల్, మల్కాజ్గిరి ఈ పరిసర ప్రాంతాల్లోనే మనకి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకుంటే ఈ నెల ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి మనకి దాదాపుగా మనకి ఫిబ్రవరి ఆఖరి వారంలో ఉన్నాం. నేను చెప్పిన విధంగానే మనకి ఆఖరి వారంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు అనేవి కొద్దిగా తగ్గి అలాగే మార్చి మొదటి వారంలో కూడా కొద్దిగా తక్కువగా ఉండి తర్వాత 2వ వారం నుంచి మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీన పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి దాదాపుగా 37 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది మార్చి 2వ వారం నుంచి. ప్రస్తుతానికి 33 నుంచి 35 మేర డిగ్రీల్లో నమోదవుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 18 నుంచి 22 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజులు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వర్ష సూచన ఉన్నందున పగటిపూట ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గి అలాగే రాత్రిపూట మనకి అంటే కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా సాధారణమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. తదుపరి అంటే దాదాపుగా వచ్చే 4వ రోజు నుండి అంటే మనకి మార్చి 1 నుంచి కొద్దిగా క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉండబోతుంది ఉపరితల ఆవర్తనం అనేది? మనకి ఉపరితల ఆవర్తనం అనేది దాదాపుగా మరత్వాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా ద్రోణి మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఇది సౌత్ తమిళనాడు వరకు విస్తరించి ఉండడం వల్ల ఈ మధ్యప్రదేశం అయిన మనకి తెలంగాణలోని మనకి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్లో వెదర్ కావచ్చు అలాగే వర్షపాతం ఎలా ఉండబోతుంది? అంటే అలర్ట్స్ జారీ చేసే అవకాశం ఉందా? హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోనూ మనకి సాయంత్రం పూట కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పగటిపూట కొద్దిగా ఎండ నమోదైనప్పటికీ సాయంత్రం మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 3 రోజులు కూడా. సో మొత్తం మీదుగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వచ్చేసి ఉదయం పూట ఎంత ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం కావచ్చు అలాగే సాయంత్రం కావచ్చు కొద్దిగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది వరుసగా 3 రోజుల పాటు అని వాతావరణ శాఖ వెల్లడించింది. కెమెరా పర్సన్ రవితో తేజస్విని, హైదరాబాద్ నుంచి.